పిడపర్తి అనే గ్రామంలో రామయ్య, జానకి అనే దంపతులుండేవారు. ఇతను రామయ్య తమ్ముడు చందు. చందు అంతంత మాత్రమే చదువుకున్నాడు. తల్లిదండ్రులు చందు చిన్న వయసులో ఉండగానే మరణించడంతో రామయ్య అతనిని తండ్రిలాగా సాకాడు. జానకి కూడా ఉత్తమురాలు. చందును కన్నబిడ్డలా చూసుకుంది. రామయ్య, జానకి దంపతులకు సంతానం కలగలేదు. అయితే జానకి కూడా మాట మాత్రమైనా ఎప్పుడూ అలా బాధపడలేదు. చందును తన సొంత బిడ్డగానే భావించింది. అలాగే పెంచి పెద్ద చేసింది. చందు, నాన్న చనిపోయినా నీకు ఆ లోటు లేకుండా ప్రేమగా పెంచాలని అనుకున్నాను. అందుకనే చిన్నతనం నుండి నీకు ఏది కావాలన్నా అమర్చి చదువు కూడా చెప్పించాను. కానీ దురదృష్టవశాత్తు నీకు చదువు అంతగా అవ్వలేదు. అయితే దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వహించి అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును నాన్న. చందు, అసలే నీకు పెళ్లి కూడా కుదిరింది. రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందామని కబురు కూడా వస్తుంది. అన్ని మంచి శకునాలే. ఉద్యోగం వచ్చింది, అలాగే పెళ్లి జరుగుతుంది. ఇక త్వరలో ఇంట్లో చిన్న పాపాయి కూడా రాబోతుంది. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి. అప్పుడే నువ్వు ఇంత పెద్దవాడివైపోయావా అని ఆశ్చర్యంగా ఉంది నాకు. నువ్వు చెప్పడం వల్లనే ఈ ఉద్యోగానికి నేను సిద్ధపడ్డాను, కానీ లేదంటే నాకు ఎందుకో భయంగా ఉందన్నయ్య. అయినా సరే, మీ మాట నేను ఎప్పుడూ చెవదాటను. నువ్వేం చేసినా నా మంచికే చేస్తావని నాకు తెలుసు. అందుకే నువ్వు చెప్పగానే సరేనన్నాను. మీ దీవెన వల్లనే నాకంతా మంచి జరుగుతుంది అని నమ్ముతున్నాను. అలా చందు ఉద్యోగానికి, రామయ్య వ్యవసాయం చేయడానికి బయలుదేరి వెళ్ళారు. ఊరి చివర ఒక 10 ఎకరాల పొలం ఉంది. అందులో రామయ్య వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అభిమానం, ఆప్యాయత తప్ప మరో సంగతి ఎరుగని కుటుంబం వీళ్ళది. అన్న కానీ వదిన కానీ చందుని కష్టపెట్టేలాగా, బాధ పెట్టేలాగా ఎప్పుడూ మాట్లాడరు. వారి మాట ఎప్పుడూ చందు చెవదాటడు. అలా నెమ్మదిగా చందు కూడా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. త్వరలోనే ముహూర్తాలు పెట్టి చందుకు పెళ్లి కూడా చేసేశారు. తులసి ఎవరో కాదు, వారికి దూరపు చుట్టమైన అక్క కూతురు. తులసి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. అక్క ఎంతో కష్టపడి తులసిని పెంచి పెద్ద చేసింది. ఏ లోటు ఉండకూడదని పట్నం పంపించి చదువు కూడా చెప్పించింది. అయితే చిన్నప్పటి నుంచి చందుకు, తులసికి పెళ్లి చేయాలని ఎప్పుడో అనుకున్నారు. ఆ మాట ప్రకారమే తులసికి, చందుకు వివాహం చేశారు. తులసి కాస్త చదువుకున్న పిల్ల, అందులోనూ పట్నంలో ఉండి పెరిగి వచ్చింది. కుటుంబంలో విలువలు కాపాడుతుందని, కష్ట నష్టాలు తెలిసి నడుచుకుంటుందని ఆశపడ్డారు. అయితే తులసి ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండేది. అక్క, ఈరోజు ఏం వంట చేస్తున్నారక్క? నేను పట్నంలో చదువుకునే రోజుల్లో నా స్నేహితురాల దగ్గర ఉండేదాన్ని. అక్కడ మేము ప్రతిరోజు రోజుకు 4 రకాల వంటలు వండుకొని తినేవాళ్ళం, లేదా బయటైనా కొనుక్కుని తినేవాళ్ళం. పెళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకు ఏదో దొరికిన వాటితో తృప్తి పడడమే తప్ప కడుపు నిండా భోంచేసిందే లేదు. ఏ పూట అడిగినా ఏదో ఒక వంక చెప్తారు. ఈరోజైనా కాస్త కడుపు నిండా తినడానికి ఏమైనా వండుతున్నారా? అదేంటి తులసి అలా అంటావు? నీకంత కష్టంగా ఉంటే నన్ను అడగచ్చు కదమ్మా. నాకు ఎప్పుడు వండడం ఎలా అలవాటో నేను అలాగే వండుతున్నాను. మొదటి నుండి జాగ్రత్తగా వండుకోవడం మన ఇంట్లో అలవాటు. అయినా నీకంత కష్టంగా అనిపించినప్పుడు నాకు చెప్పుండొచ్చు కదా. నీకేం కావాలో చెప్తే అదే వండి పెట్టేదాన్ని, లేదా నువ్వే వండుకోవాల్సింది.
ఈరోజు బీరకాయ కూర చేస్తున్నాను. అలాగే మన పెరట్లో తోటకూర ఉందిగా, తోటకూర పులుసు. ఇంకా నీకేమైనా కావాలంటే చెప్పు, వండి పెడతాను. అదేంటి తులసి? బీరకాయలేమో మావగారు తోటలో పండించి తెస్తారు. తోటకూరేమో ఇక్కడ పెరట్లో పండిందంటారు. ఇలా పండినవి తప్ప కూరగాయలు కొనుక్కుని తినేదేం ఉండగా మన ఇంట్లో. నాకు ఇవేమీ ఇష్టం ఉండవు. నాకు వంకాయ, బెండకాయ ఇలాంటి కూరగాయలే ఇష్టం. మీరేమో ఎప్పుడు చూసినా పెరట్లో అది పండింది, తోటలో ఇది వచ్చింది అంటూ అవే వండి పెడతారు. అయినా మాకే కర్మ, మీదంటే వ్యవసాయం కాబట్టి ఏం పండించుకుంటే అది తినాలి. మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడుగా, మేము కూరలు కొనుక్కుని తింటాం. ఎప్పుడు చూసినా ఇవే తిని తిని నాకు నోరు చచ్చిపోయిందక్క. బావగారంటే వ్యవసాయం కాబట్టి మీరు ఎప్పుడూ కష్టపడి పొదుపు చేసి బతకడం అలవాటు కావచ్చు. నాకా కర్మేం పట్టింది? మా ఆయన ఎంచక్కా ఉద్యోగం చేస్తున్నాడు, బోరెడంత సంపాదించి తెస్తున్నాడు. అది నాకేగా. ఏ పూటైనా వంకాయ కూర చేస్తే కడుపు నిండా తినడానికి ఉండదు. తెచ్చిన వంకాయలన్నీ చేసేస్తారు. నలుగురు వేసుకుంటే నాకేమొస్తుంది? అయినా మీరు మా ఆయన సంపాదన ఎలా తింటారు చెప్పండి? తులసి మాటలకు జానకి ఆశ్చర్యపోయింది. ఒకే ఇంట్లో మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అనిపించింది జానకి. తను ఏనాడు భేదభావం ఎవరి మీద చూపించలేదు. ఎంత సర్ది చెప్పుకుందామన్నా తులసి మాటలు చాలా కష్టంగా అనిపించాయి. ఏదో సమాధానపడి ఊరుకుంది. అలాగే ఇంకొక రోజు, ఏమ్మా తులసి, పెళ్ళయి 3 నెలలు కావస్తుంది. ఏ రోజు వంటింటి వైపు వచ్చి నాకు సహాయం చేద్దాము అన్న ఆలోచన నీలో కనిపించలేదు. పోనీలే, చిన్నపిల్లవి, నెమ్మదిగా అలవాటు చేసుకుంటావులే అని ఊరుకున్నాను. కానీ నువ్వు రోజు రోజుకి నాకు సంబంధం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు. అది నీకే మంచిది కాదు. నాకేదో సహాయం కావాలని కాదు. తోటి కోడళ్ళం, ఒకే ఇంట్లో ఉంటున్నాం, కలిసి మెలిసి వండుకుంటున్నాం. అటువంటప్పుడు ఇద్దరు కలిసి చేసుకుంటే నీకు పని వస్తుంది, నాకు సంతోషంగా ఉంటుంది కదా. కనీసం నాతో కబుర్లు చెప్పడానికైనా కాసేపు అలా రా. మీరున్నారు కాబట్టి ఇంత పని. అదే మేమిద్దరమే అయితే నాకు ఏం పని ఉంటుంది చెప్పండి? గబగబా వంట చేసి పక్కన పెడితే రోజంతా ఖాళీనే. నేను పని వాళ్ళని పెట్టుకుని పని చేయించుకోగలను. మా ఆయన సంపాదిస్తున్నాడుగా, మీలాంటి అవకాశం లేదు కాబట్టి కష్టపడుతున్నాను. అందులో నేనెందుకు సాయం చేయాలి? అయినా మొదటి నుంచి నేనే వండుతున్నాను అని చెప్పి ప్రతిరోజు వంట మీరే చేస్తారుగా. నాకు నచ్చినట్టు వండుకోనివ్వరు. ఇక నేను వచ్చి మాత్రం ఏం చేయాలి చెప్పండి? మీరు వండింటే తినాలి. నాకు ఎలాగో అది నచ్చదు కనుక నేను సరిగ్గా తినను. తినక నీరసం కూడా వస్తుంది. మా ఆయనేమో డబ్బంతా తెచ్చి మీకు ఇస్తున్నారు. మీరేమో మీకు కావాల్సినవన్నీ కొనుక్కొని ఖర్చు పెట్టుకుంటున్నారు. అసలు నాకు ఈ ఇంట్లో విలువ లేదు, సంతోషమో లేదు. మళ్ళీ సహాయం కోసం అడుగుతున్నారు. ఇలా తులసి ప్రతి నిమిషం జానకితో విభేదించి బాధ పెడుతూ ఉండేది. చందుని కన్నబిడ్డలా చూసుకున్న జానకి వారిపైనే ఆశలన్నీ పెట్టుకుంది. తనకు ఎలాగూ సంతానం లేదు, వాళ్ళకి పుట్టబోయే పిల్లల్ని ఆడించుకుంటూ సంతోషంగా గడపవచ్చు అనుకుంది జానకి. ఎంత ఆదరించి ప్రేమగా చూద్దామనుకున్నా తులసి తనను పరాయి వ్యక్తిలాగా, సంబంధం లేని వ్యక్తిలాగా చూస్తూ ఉండడం జానకి తట్టుకోలేకపోతోంది. అలాగే ప్రతి విషయంలోనూ తులసి జానకిని, రామయ్యను నిందిస్తూ మాట్లాడేది. ఇక జానకి ఒకరోజు తట్టుకోలేక సంగతంతా రామయ్యతో చెప్పింది. నేను ఏ రోజైనా చందుని పరాయి వాడిగా భావించానా చెప్పండి? తులసి కష్టం తెలిసిన పిల్ల మన ఇంట్లో కలిసిపోతుంది అనుకున్నాను. మీరు వ్యవసాయం చేస్తారు, చందు ఉద్యోగం చేస్తాడు. ఏం చేసినా మనకి వచ్చే దానితో పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా బ్రతకాలి. పొదుపు చేస్తే రేపు పొద్దున వాళ్ళ పిల్లలకేగా, మనకి పిల్లలు కూడా లేరు. డబ్బు దాచుకుంటే రేపు వాళ్ళు సుఖపడతారు. అందుకే ఇంట్లో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అంతే,
నిష్ఠూరంగా మాట్లాడుతోంది. ఎప్పుడు మనం ఈ ఇంట్లో అనవసరంగా ఉన్నామన్నట్టు వేలెత్తి చూపుతోంది. అసలు తులసి ఇలా ప్రవర్తిస్తుందని ఎప్పుడూ అనుకోలేదండి. నాకు ఏ విధంగా సమాధాన పడాలో కూడా తెలియడం లేదు. నేను ఏ రోజైనా పట్టణంలో చదువుకున్న పిల్ల కదే, కాస్త స్వతంత్రత ఎక్కువగా ఉండే ఉంటుంది. అందుకే అలా మాట్లాడుతుందిలే, బాధపడకు. కొన్నాళ్ళైతే తనే తెలుసుకుంటుందిలే. నువ్వు కూడా కొన్ని విషయాల్లో తనకు నచ్చ చెప్పకుండా వదిలేయి. ఎవరి జీవితం వారిది. నువ్వు మంచికే ఆలోచించినా వాళ్ళకు అర్థమవ్వాలిగా. చందు అంటే మనవాడు, పిల్ల పరాయిదేగా. అందరూ వారి వారి అనుభవాల ద్వారానే నేర్చుకోవాలి. ఒకరు చెప్తే నేర్చుకునేది ఏమీ ఉండదు ఇక్కడ. కాబట్టి కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించి మన పని మనం చేసుకోవడం తెలివైన పని. అందరూ అలా రామయ్యకు తోచిన సమాధానం రామయ్య కూడా చెప్పాడు. జానకికి అర్థమైన సమాధానం మాత్రం పడలేకపోయింది. అలా ఒకరోజు చందు, ఈరోజు మాకు సెలవు వదినా. ఈరోజు వేరే పనులు కూడా ఏమీ లేవు, ఇంట్లోనే ఉంటాను. చెప్పండి, మీరేం వండుతున్నారు? ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను. దాంతోపాటు హాయిగా భోజనం చేస్తాను. ప్రతిరోజు హడావుడిగా తిని వెళ్ళిపోతున్నా కదా. అది ఈరోజు వంకాయ కూర చేస్తున్నా చందు. నీకు ఇష్టమైనట్టుగానే చేస్తానులే. దాంతో పాటు సాంబార్ కూడాను. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు, చేసి పెడతాను. తోటలో టమాటాలు కూడా పండాయి. పచ్చడి చేయమంటావా? అది సరే వదినా. ఇందాక మీరు కాకరకాయ తరగడం చూశాను. మరి కాకరకాయ ఏం చేశారు? అదా, అది నాకు మీ అన్నయ్యకు. మేము వంకాయ తినడం లేదు. తోటలో కాకరకాయ పండిందట, అన్నయ్యది తెచ్చారు. అందుకని మా ఇద్దరికి అదే వండుతున్నాను. సరే వస్తాను, వంటింట్లో పని ఉంది. జానకి మాటలు చందుకు కొత్తగా అనిపించాయి. వదిన ఎప్పుడూ ఇలా విడివిడిగా వండలేదు, ఇలా కంగారుగా బాధగా మాట్లాడను లేదు. మాటలోనూ ప్రవర్తనలోనూ ఏదో తేడా ఉందని గమనించాడు చందు. తనకు ఆలోచించగా విషయం అర్థమైంది. అంటే తోటలో పండే కూరలు వాళ్ళు వండుకుని వీళ్ళిద్దరికీ మాత్రం వండడం లేదు, బయట నుంచి తెచ్చి వండుతున్నారు అన్న సంగతి కొంతవరకు అర్థమైంది చందుకు. దాంతో తులసిపై అనుమానం వచ్చింది. తులసి దగ్గరకు వెళ్ళి విషయం ఏమిటని అడిగాడు. అందులో అంత వింత విషయం ఏముందండి? అంత విచిత్రంగా అడుగుతున్నారు. బావగారు తోటలో ఏం పండిస్తే అక్క బావగారు అదే తింటారు. మరి మీరైతే ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మనం కూరగాయలు కొనుక్కొని కావలసినవి వండుకొని తింటాము, అంతే కదా. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో వాళ్ళని ఉండనివ్వడమే ఎక్కువ. వారికి వచ్చే డబ్బుకి బయటకు వెళితే ఎక్కడా ఉండలేదు కదా పాపం అని ఇంట్లో ఉంటే నేనేమీ అనడం లేదు. నిజానికి ఈ ఇంటి ఖర్చులు, ఎంతో సంపాదించేది అంతా మీరే కదా. అటువంటి అప్పుడు ఇంటి పెత్తనం ఎవరిది? నాదై ఉండాలి. అయినా ఆ విషయాలేమీ నేను అడగడం లేదు కదా. అణిగి మణిగి ఉంటున్నా కూడా మీతో నా గురించి తేడా చెప్పిందా మీ వదిన గారు? తులసి, అసలు అణిగిమణిగి ఉండడం అంటే అర్థమేమిటో తెలుసా నీకు? నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటల్లో ఒక చిన్న అక్షరం కూడా దానికి సంబంధం లేదు. ముందు ఆ విషయం తెలుసుకో. నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చింది మా అన్నయ్యే. తండ్రి చిన్నప్పుడే చనిపోతే అమ్మలాగా నన్ను చూసుకున్నది మా వదిన. వాళ్ళని నువ్వు ఉండేదేమిటి? ఈ ఇల్లు ఉమ్మడి ఆస్తి. వాళ్ళకి ఎంత హక్కుందో మనకే అంతే హక్కుంది. అంతేకాని నువ్వుండనిచ్చేందుకు కాదు వాళ్ళున్నది. నన్ను ఇంత ప్రేమగా చూసుకునే అన్న వదిన ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నాకు తెలిసి నేను కూడా వాళ్ళు ఎప్పుడు కష్టపెట్టుండరు. ఎందుకంటే వాళ్ళది అటువంటి మనస్తత్వం కాదు. నువ్వే ఇలా భేదభావం చూపించి వాళ్ళని బాధ పెట్టావన్నమాట.
అందుకే మా వదిన వాళ్ళకి వేరే వండుకొని మనకి వేరే వండుతాను. నువ్వు ఇన్ని రోజుల్లో ఏ పూట వంటింట్లోకి వెళ్ళి పని చేసి వంట చేయడం నేను చూడలేదు. కానీ వదిన ఏం వండుతోందో అన్న విషయం మీద మాత్రం నాకు ఫిర్యాదు చేస్తున్నావు. ఇదే నా నీ సంస్కారం తులసి. చిన్నప్పటి నుంచి నేను ఇష్టపడ్డాను కదా అని నువ్వేం చేసినా ఊరుకుంటాననుకున్నావేమో. మా అన్న వదిన జోడికొస్తే నేను మనిషినే కాదు చెప్తున్నా. ఇంత బాధ పెడతావా? నాకు తెలిసి ఈ ఒక్క విషయం ఉంటే తెలియక ఎన్ని విషయాలున్నాయో నాకిప్పుడే అర్థమవుతోంది. వాళ్ళని గౌరవించి కలిసే ఈ ఇంట్లో ఉండదలుచుకున్నావా ఉండు, లేదంటే మొహమాటం లేకుండా చెప్తున్నా మీ ఇంటికి వెళ్ళిపో. వాళ్ళను బాధ పెట్టే వాళ్ళెవ్వరూ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చందు అలా గట్టిగా చెప్పేసరికి తులసికి దుఃఖం ముంచుకొచ్చింది. గబగబా ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తులసి. ఇంటికి వెళ్ళి తల్లి దగ్గర కూర్చుని జరిగింది మొత్తం చెప్పడం మొదలుపెట్టింది. అసలు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మా. ఆయన నా నాన్ని తిట్టి ఇంటికి పొమ్మని చెప్పి పంపించేశాడు. చిన్నప్పటి నుంచి ఇష్టపడి తనని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని చెప్పి మొండిపట్టు పట్టి మరీ పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది. ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా బతికిందే లేదు తెలుసా. ఏ పూట కడుపు నిండా అన్నం తిన్నదే లేదు. అలాంటిది ఇప్పుడు తప్పంతా నాదే అన్నట్టు అందరూ కలిసి నన్ను బయటకు తోసేశారు. నువ్వు ఇలా మౌనంగా ఊరుకుంటే ఇంకా ఎన్నైనా చేస్తారు. పదమ్మా వెళ్ళి దెబ్బలాడదాం. వెళదాం తులసి, తప్పకుండా వెళదాం. అయితే నాకు సంగతి చెప్పు. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆ తర్వాత నేను పిల్లలకి ట్యూషన్లు చెప్పి మిషన్ కుప్పి కష్టపడి సంపాదించిన డబ్బులతో నీ అవసరాలన్నీ తీర్చాను, నిన్ను చదివించాను. ఇక్కడ నువ్వు అడిగిన దొరకకపోతే పట్నం పంపించి మరీ చదివించాను. మరి అప్పుడు అది నేను సంపాదించిన నా డబ్బు కదా, నీకు ఖర్చు పెట్టడం కరెక్టే అంటావా? ఆ రోజు నాకు ఈ జ్ఞానం లేకపోయింది, లేదంటే ఖచ్చితంగా ఇలాగే అడిగుండేదాన్ని. నువ్వేం సంపాదిస్తున్నావని నిన్ను నేను చదివించాను, నా సంపాదన అంతా నీకు తగిలెట్టాను. నాకు ఈ మాత్రం తెలివితేటలు ఇప్పుడే వచ్చే తులసి. పిల్లలకి ట్యూషన్లు చెప్పి మిషన్ కుప్పి కష్టపడి సంపాదించిన డబ్బులు. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేను నీ కూతుర్ని. నన్ను నువ్వు తప్ప మరెవరు చూస్తారు చెప్పు. అలాగా నిన్ను నేను చూడడం చదివించడం నా బాధ్యత. ఎలాగా? కేవలం తల్లిని కాబట్టి నా బాధ్యత అయ్యింది అంటావా? నీ విషయం వచ్చేసరికి బాధ్యత, బంధం ఇవన్నీ గుర్తొచ్చాయి. కానీ మీ అక్క బావగారుల విషయంలో నీకెంత బాధ్యత ఉందో, చంద్రుకి ఎంత బాధ్యత ఉందో నీకు గుర్తు రాలేదా? చిన్నప్పటి నుంచి ఇదే పరిస్థితి చంద్రుకు కూడా ఉంది. రామయ్య తనను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇవాడు ఈ స్థాయికి తెచ్చాడు. ఇప్పుడు నా భర్త, నా జీతం, నా జీవితం అంటున్నావు కదా, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రామయ్య జానకి మాకెందుకు అని వదిలేసుంటే చందు ఏమై ఉండేవాడు? ఇవన్నీ అప్పుడు గుర్తురా. వాళ్ళు మీ భర్తకు చేసిన దాంతో పోలిస్తే మీరు జీవితాంతం వాళ్ళకు ఏం చేసినా కూడా చెల్లుబాటు అవ్వదు. తెలుసా నీకు ఆ విషయం? అయినా నా భర్త ఉద్యోగం అంటూ ఎగిరెగిరి పడుతున్నావే, ఆ ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా? అసలు విషయం చెప్తాను విను. చాలా రోజుల క్రితం మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని అనుకున్నప్పుడు రామయ్యను జానకిని పెళ్లి మాటల కోసం రమ్మన్నాను. వాళ్ళు ఏం రామయ్య, మరి నీకు జానకి కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే. మీ చందుకి మా తులసికి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్నగారు ఉండగా అనుకున్నమాట. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అదే ఆలోచనలో ఉన్నారు. తులసి పట్నంలో చదువుకుంటుందే తప్ప ఎప్పుడు చందు గురించి ప్రస్తావన తెస్తూనే ఉంటుంది. చందుని తన భర్త అని ఎప్పుడో తన మనసులో నిర్ణయం చేసుకుంది. నువ్వు కూడా చందుని చదివించావని నాకు తెలుసు. కాకపోతే వాడికి చదువు సరిగ్గా అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
అవునక్క, వాడికి ఏ కష్టం ఉండకూడదని నేను ఓ పూట తిని ఓ పూట తినక కష్టపడి వాడిని చదివించాను. కానీ నిజమే, నువ్వన్నట్టు చదువు వాడికి అవ్వలేదు. ఇక ఏముంది, ఊరి చివర 10 ఎకరాల పొలం ఉంది కదా, అందులో వ్యవసాయమే చేస్తాడని అనుకుంటున్నాను. పెద్ద శక్తి వచ్చి పడింది రామయ్య. మీ బావగారు వ్యవసాయం చేసేవారు, ఆ సంగతి నీకు తెలుసు కదా. వ్యవసాయంలో నష్టపోయి అప్పుల పాలై చివరికి ఇదిగో చనిపోయి మాకు అన్యాయం చేశారు. ఎన్నో కష్టాలు అనుభవించేలాగా చేశారు. అందుకే నా కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయం చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు తప్పను ఒప్పను, కానీ నేను తిన్న దెబ్బ వల్ల నా మనసు దానికి అంగీకరించదు. కానీ పిల్లలు చూస్తే ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు వేరే లేకే నేను ఒక పని చేస్తాను. నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను కదా, ఆ ఉద్యోగాన్ని తమ్ముడికి ఇవ్వమని మా ఆఫీసులో సిఫార్సు చేస్తానక్క. నా పేరున వాడికి ఉద్యోగం ఇస్తారు. చదువు అవ్వలేదనే కానీ చందు తెలివైన వాడే, అలాగే పని కూడా తొందరగానే నేర్చుకుంటాడు. నేను కూడా సహాయం చేస్తాను. దాంతో వాడు ఉద్యోగస్తుడు అవుతాడు. నాదేముంది, ఆ 10 ఎకరాల వ్యవసాయం నేనే చేసుకుంటాను. అయితే ఒకే ఒక చిన్న మాట, ఈ విషయం మాత్రం చందుకు తెలియకూడదు. నేను మానేసి తనకు ఉద్యోగం ఇప్పించాను అని తెలిస్తే చందు ఎప్పటికీ ఒప్పుకోడు. నేను చెయ్యలేక తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీలో ఇచ్చారని చెప్తాను. అదే మాట మీద ఉండాలి. తులసికి కూడా చెప్పకండి. ఏదో మళ్ళీ ఏదో ఒక రోజు వాళ్ళిద్దరి మధ్య మాటల్లో సంతతి బయటపడచ్చు. ఎప్పుడు ఈ సంగతి తెలిసినా చందు ఆ ఉద్యోగం చేయడు. ఈ రకంగా వాళ్ళిద్దరి కోరిక నెరవేరుతుంది, మీరు అనుకున్నది నెరవేరుతుంది. మా జీవితం ఎలాగో చాలా వరకు అయిపోయింది. చందు కోసమే మేము బ్రతుకుతున్నాము. ఉద్యోగం అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, మాకు ఎంత కావాలి చెప్పండి. వాడు సుఖంగా ఉంటే అంతే చాలు. ఎంత గొప్పవాడివిరా నువ్వు. నీ సంగతి నాకు తెలుసు. నన్ను క్షమించు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ మాట అనాల్సి వచ్చింది. ఎందుకో వ్యవసాయం అంటేనే మనసులో విరక్తి ఏర్పడింది. ఎన్నో అప్పులు చాలా కష్టపడి తీర్చాను. ఇప్పుడు నాకు ఆ శక్తి లేదు. అందుకే నా కూతుర్ని ఇంత కష్టపడైనా చదివిస్తున్నాను. తను కూడా తన కాళ్ళ మీద నిలబడేలా ఉండాలని మొదటి నుంచి అనుకున్నాను. నువ్వు ఇంతటి త్యాగానికి సిద్ధపడతావని నేను అనుకోలేదు. కానీ పిల్లలిద్దరూ అనుకున్నారన్న కారణంగా నువ్వు అన్నదానికి సరే అనక తప్పడం లేదు. మీ ఇద్దరు పుణ్యాత్ములు. నువ్వు ఇంత మాట్లాడుతున్న జానకి ఒక్క మాటైనా అడ్డు చెప్పలేదంటేనే అర్థమవుతుంది మీ ఇద్దరికి చందు అంటే ఎంత ప్రేమో. అటువంటి ఇంటికి నా కూతురు వస్తుందని ఇప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉందిరా. దూరపు చెప్తానైనా నన్ను సొంత అక్కలాగానే ఎప్పటికప్పుడు నా బాగోగులు చూస్తూ వచ్చావు. ఎన్నోసార్లు నాకు సహాయపడ్డావు కూడాను. నీ రుణం తీర్చుకోలేనురా. ఎంత మాట అక్క, మన మంచి రుణాలు ఏంటి చెప్పు. వారిద్దరూ సుఖంగా జీవితంలో స్థిరపడి పిల్ల పాపలతో ఆరోగ్యంగా క్షేమంగా ఉంటే అంతే చాలు. నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉండి ఏం చేస్తావు చెప్పు. నువ్వు కూడా మా దగ్గరికి వచ్చేది. అందరూ అక్కడే ఉందాం. వ్యవసాయం అయినా ఉద్యోగం అయినా ఏమున్నా కలిసే చేసుకుందాం. ఇది తులసి జరిగింది. ఎవరికీ చెప్పద్దు అన్నారన్న ఒకే ఒక కారణంతో చెప్పకుండా ఉన్నానే కానీ నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే ఆ రోజే చెప్పుండేదాన్ని, లేదా పెళ్ళైనా ఆపేసి ఉండేదాన్ని. ఎంత గొప్పటి అందా వదిలేడు వాడిద్దరు. వాళ్ళే లేకపోతే ఇవాళ మీకు ఈ జీవితమే లేదు. మీ ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటే అప్పుడు ఇవే మాటలు వాళ్ళు అనుంటే నీకు అప్పుడు తెలిసి వచ్చేది. ఎవరి ఇంట్లో ఎవరుంటున్నారో, ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారో ఇప్పుడు చెప్పు. ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నదానివైతే ఇప్పటికైనా వాళ్ళని అర్థం చేసుకొని దైవంతో సమానంగా పూజించాలి. తులసికి ఇక మాట రాలేదు. కళ్ళల్లోంచి నీళ్లు మాత్రమే వచ్చాయి. మౌనంగానే అక్కడి నుండి ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్ళి అక్కకు బావగారికి క్షమాపణ కోరింది.
తాను చేసిన తప్పు తెలుసుకున్నానని చెప్పింది. అసలు విషయం బయట పెట్టలేదు. ఎందుకంటే జరిగిందంతా తెలిస్తే చందు ఏ రోజు ఆ ఉద్యోగం చేయడు. చేసిందంతా వృధా అవుతుంది. తను మాత్రం నిజం తెలుసుకుని ఇకపై బాధ్యతగా ప్రవర్తించింది. ఏ కారణానైతేనే తులసి మారింది అని సంతోషపడ్డాడు చందు. ప్రతి మనిషి జీవితంలో తాను గెలవడానికి వెనక ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు నిండి ఉంటాయి. ఆ త్యాగాలు వారు స్థిరపడడం కోసం ఎంతోమంది చేసినవి అయి ఉండొచ్చు. ఎవరి స్వార్థం వారు చూసుకుంటే కుటుంబం అనే పదానికి అర్థమే ఉండదు. నాది నేను అనే స్వార్థం మనిషిని ఒంటరివాణ్ణి చేస్తే, మనది మన కోసం అనే భావన బంధుత్వాన్ని, జీవితంలో అర్థాన్ని కల్పిస్తుంది. ఇటువంటి ఎన్నో జీవితాలు మన చుట్టూ ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఏ ఒక్కరైనా ఈ కథ ద్వారా వెనక్కి తిరిగి ఆలోచిస్తే మా ఆశ నెరవేరినట్టే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.